ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి పునరుత్థాన దినములో 12వ తారీఖు జనవరి 12 రెండవ పునరుత్థాన దినములో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత వారమంతా కూడా కాచి కాపాడి వారంలో మొదటి దినాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను మనకిచ్చిన ఇటు తరుణముకై దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకనగా మరి నేటి దినము చూడని బిడ్డలు ఎందరో ఉన్నారు. మనమేం గొప్ప వాళ్ళము కాదు. దేవుని మహా ఉచితమైన కృప, కాపుదల, భద్రత, క్షేమంగా మన మీద ఉంది కాబట్టి ఆయన పునరుత్థాన దినాన్ని ఆచరించడానికి కూడుకున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకంగా మన ఈ సమయంలో మరి ఆరాధనలో ముందుకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. సమస్త దేశంలోరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు అని సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించడం, మనం ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభా, ఉన్నవాడా అనువాడా, నిరంతరము మానవ జాతిని పరిపాలిస్తున్న గొప్ప దేవ, సృష్టిలో ప్రభు మానవునికి ఇచ్చిన అతి ప్రాముఖ్యమైన జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేక జీవరాశులున్న కూడా నాయన మానవుని మీరు ప్రేమించారు గనుక దేవుడుగా ఉన్న మీరు దిగివచ్చి మానవ అవతారంలో ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు ప్రభా మానవ సహవాసముతో గడిపి నైనా ఈ లోకాన్ని విడిచి ఉన్నతమైన పరలోకంలో ఆశలున్నాయి. మా కొరకు నైనా స్థలాన్ని స్థితపరిచిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్థాన దినములో ఎక్కడెక్కడ నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అటు బిడ్డల్లో ఏకాగ్రతను దయచి కేవలం ప్రభా నీతో కనెక్షన్ పెట్టుకునేలాగున ఏ ఆలోచనలు తమలోనికి రాకోకుండా మమ్మల్ని తండ్రి నడిపించండి. దైవజనులను, వారి కుటుంబాలను, సంఘ సభలను దీవించండి. వారు ఏ వాక్యాన్ని ఉపదేశించాలనుకున్నారో అటు వాక్యాన్ని శ్రద్ధగానైనా ఉపదేశించి అటు బిడ్డలు వినటానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధన బట్టి స్తోత్రాలు. మా ఆరాధన పల్లకిలో మీరు మధ్యలో ఉండి ఈ ఆరాధన జరిగించండి. ప్రత్యేకంగా బొగారం విషయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం ఏమై ఉన్నదో మాకు తెలియదు, బయలుపరచండి. నేటి దినం సాయంత్రం బొగారం ప్రాంతానికి వెళ్ళనై ఉంటున్నాం. నీ వాక్యాన్ని పంచుకోనై ఉంటున్నాం.
చక్కటి వాక్యాన్ని తండ్రి అక్కడ నీ బిడ్డలతో పంచుకున్నటకు సహాయ కృపను దయచేయండి. మమ్మను మా సంఘాన్ని ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రభా ముందు మీరు వెనుక మమ్మల్ని నడిపించండి. అయా మాలో ప్రత్యేకంగా ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని, మాట్లాడేది నేను కాదు నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాటల బుక్ నువ్వు వేరే తీసుకున్నావు. టికోటి అదే పాటలు 111 యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును వనచి అధికారులను అనము చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. అనాది కాలన ప్రథమ ఫలముగా ప్రాప్తపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైన ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవే నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును లేను నిన్నే ప్రేమింతును నిన్ను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవేను దిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవేను దిరుగా నీ సన్నిధిలో సాకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నీవేను దిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింతక సాగేదా నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింతక సాగేదా నీవేను దీరుగా నిన్నే ప్రార్థింతును. నిన్నే ప్రార్థింతును యేసు. నిన్నే ప్రార్థింతును. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నీవేను దీరుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటనే ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. చల్లని చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ వంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. చల్లని చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ వంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటనే ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగలినా
అనగారిన బ్రతుకునావా పగిలిన కడలి పాలైన అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ సమయమున మన మధ్యలో పాస్టర్మ గారు ఉంటున్నారు కాబట్టి మరి కీర్తనల నుంచి తొంభై 97వ కీర్తన చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది కాబట్టి మనం అందరం ఆలకిద్దాం.
దావీదు రాసిన కీర్తనలు 97 అధ్యాయము 1 నుండి 12 వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించుగాక, ద్వీపములన్నీ సంతోషించుగాక. మేఘ అంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడచ్చు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయు. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలైనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత సంవత్సరం అంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. కొత్త సంవత్సరంలో మమ్మల్ని 12వ తేదీన మమ్మల్ని ప్రవేశించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది ఇటువంటి తరుణము లేకున్నారు, మాకు మాత్రం ఇటువంటి భాగ్యాన్ని కలిగించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మమ్మల్ని దీవించి కాచి కాపాడము. మమ్మల్ని నీ హస్తము ద్వారా దీవించుము దేవా. మమ్మల్ని కాచి కాపాడి నీ గాయపడ్డ హస్తము ద్వారా మమ్మల్ని చేరదీసుకొని నీ ఒడిలో పండుకోబెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని నీ పాత్రగా మలుచుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మట్టి వారము దేవా, దేనికి పనికిరాని వాళ్ళము దేవా, అటువంటి వాళ్ళని నువ్వు నీ పాత్రగా మలుచుకొని నీకు అనుకూలంగా చేసుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మా కుటుంబమును ఈ వరకు నీలో నడిపించే విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మేము ఎదగడానికి సహాయం చేయము. నీలో ఎక్కువగా ఆనందించడానికి సహాయం చేయము. ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి సహాయం చేయము. మేము పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు ప్రతి తోవలో కూడా నువ్వు మాకు సహకరించే ప్రతి నీ వాక్యమును మేము నెమరు వేసుకొని వెళ్ళడానికి సహాయం చేయము. గొప్ప దేవా, మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడు దేవా. ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఏం అవసరత ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళ అవసరతలను తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. అదేవిధంగా వాళ్ళు లోకాశలో ఉండకుండా నీ వైపు నీ తట్టు తిరిగి నీ వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ నీ వాక్యములో ఉండడానికి సహాయం చేయము. లోకాశలను వదిలి మేము నీ తట్టు తిరిగి నీ వాక్యమును నెమర వేసుకోవడానికి సహాయం చేసే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, అదేవిధంగా నీ దాసుడు వాక్యంను అందించబోగా ఏ వాక్యమును అయితే అందిస్తున్నారో ఆ వాక్యంను ఆయన నోటిని నీ బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. మంచి వాక్యమును మాకు అందజేయడానికి సహాయం చేయము. ఆ వాక్యముని విని మేము వదిలేయకుండా ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయము. ఆయనను ఇంకా ఎక్కువగా నడిపించును దేవా. నీ వాక్యములో ఎక్కువగా నిలకడ ఉండడానికి సహాయం చేయము. అదేవిధంగా ఈరోజు భోగారంలో మేము ఒక సంఘానికి వెళ్తున్నాము దేవా. ఆ సంఘంలో కొత్తగా ఉంది దేవా. వాళ్ళు రమ్మని చెప్పారు దేవా. ఈరోజు ప్రారంభమైన ప్రార్థన
మేము ప్రసంగం చేయడానికి వెళ్తున్నాం దేవా. నీ దాసుని కాచి కాపాడుము. అక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వాక్యమును నమ్మడానికి సహాయం చేయము. ప్రతి ఒక్కరు వేగిరపడి వచ్చి ఆలయంలో కూర్చోడానికి సహాయం చేయము దేవా. నువ్వే మంచి కాపరిని ఎన్నుకొని వాళ్ళకు ఇచ్చే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ కాపరి మనసులో నువ్వు దిగుము దేవా. ఆయన మంచి వాక్యమును అందించడానికి ప్రతి ఒక్కళ్ళు ఆ సంఘంలో ప్రతి ఒక్కళ్ళు నీ దాసుని మంచి పేరుతో పొగడడానికి సహాయం చేయము. మంచి వాక్యమును ఆయన నోటి ద్వారా పలికించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. అక్కడ ఇంకా నీ వాక్యమును వెదజల్లడానికి చాలా మంది ఉన్నారు దేవా, కానీ వాక్యము వెదజల్లడానికి కానీ ప్రజలు మాత్రం తక్కువ ఉన్నారు దేవా. అన్యులు ఉన్నారు దేవా. ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఆ మాటలు నువ్వు వాళ్ళు మాట్లాడేటప్పుడు చర్చిలో నీ ప్రసంగము విని దానికి వాళ్ళు వచ్చి నీ వాక్యముని వినడానికి కూడా వేగిరపడడానికి సహాయం చేసే విధానం బట్టి కూడా నీ అనేకమైన స్తోత్రాలు. ఎక్కడెక్కడ నీ సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కాపరి వాళ్ళ కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడము గొప్ప దేవా. వాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు చర్చ్ నడిపేటప్పుడు ఆది నుండి అంతం వరకు వాళ్ళను కాచి కాపాడే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. వాళ్ళ కుటుంబాన్ని సంఘాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడే విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. అవును దేవా, చిన్న సంఘమా భయపడొద్దు అని వాగ్దానం ఇచ్చిన దేవా, మా మధ్యలో సంచరిస్తున్నామని నమ్ముతున్నాము. మా మాటలు వింటున్నామని మేము గ్రహిస్తున్నాము దేవా. మేము ఇప్పుడు వినబోయే ప్రసంగాన్ని గురించి కూడా నువ్వు ఆయన ద్వారా పలకరించే మాటలు బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు, విలలేని స్తోత్రాలు దేవా. మేము ఎక్కువ ఎదగడానికి మేము సహాయం చేసే మాకు నువ్వు తప్పకుండా సహాయం చేస్తావని నమ్ముచున్నాము దేవా. అదే విధముగా దేవా, అనారోగ్యంగా ఉండి వాళ్ళు పడకలో ఉండి నిన్ను నీ కొరకు ఎదురు చూస్తున్నారు 1000 కళ్ళతో దేవా. వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడుము దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడు. వాళ్లకు నువ్వు నీ వాక్యంలో ఇంకా ఎక్కువగా ఎదిగి వాళ్ళు నీ వాక్యంని తెలుసుకొని ఇంకా వాళ్ళు వాక్యంలో ఎక్కువగా ఎదిగి నీ ప్రసంగాలను వినడానికి కూడా సహాయం చేయము గొప్ప దేవా. వాళ్ళ మనసులో నువ్వు దిగు దేవా. వాళ్ళకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయము దేవా. మా ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ ఆహారము తినుటకు సహాయం చేయము దేవా. ఇప్పుడు శరీర ఆహారము గురించి ఆలోచన చేస్తాము కానీ మేము నీ ఆత్మీయ ఆహారము గురించి మేము ఆలోచన చేయడం లేదు. మేము ఎక్కువగా నీ ఆత్మీయ ఆహారంలో ఉండి దాన్ని నెమరు వేసుకొని మాకు ముందు అడుగు వేయడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనిచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ అమ్మను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు నీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విషయమైన కీడునకు దూరముగా ఉండుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానంతో నీ గృహంలో గడుపుతూ ఉన్నావు? దేవుడు కోరుతూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవం ఉండాలట. ప్రార్థనతో నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించిన కుటుంబం అది చిన్నదిగా, దేవుని ఎదుట భక్తి ప్రార్థన అనుభవము కలిగిన కుటుంబముగా ఉండాలట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకొరకంట? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయమందు. ఇదిగో రాత్రి నిద్రించి ఉదయాన్నే లేచావు, దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. రాత్రి అలాగనే ప్రభు పిలుపు అందుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. నువ్వు నేను మాత్రం క్షేమంగా లేచి దేవుని సన్నిధిలో నిలబడుతున్నామంటే ఆయనకు మొదట కృతజ్ఞత తెలియచేయాలి. స్టార్టింగ్ లేస్తూనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కృతజ్ఞత అలవాటు చేసుకోవాలి. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏదో బయలుపడుతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా, 31st నైట్ వాగ్దానం చేత పుచ్చుకున్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తేనే ఆ ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరు కావాలి. ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఇచ్చిన వాగ్దానం బైబిల్లో పెట్టి ఎక్కడో ఒక దగ్గర దాచుంచడం కాదు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థనలో గడపాలి. వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్పు కలగాలి. అందుకని పౌలు గారు మరి ఈ మాటలు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆ వెలుగును ప్రకాశింపచేయుడి. నీలో ఉన్న క్రీస్తు వెలుగు అనేకులకు అగుపడాలి. హల్లెలూయా. ఆర్పద్దు. నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకో. దేవుని బిడ్డగానే చలామణి అవుతా, ఆర్పేదే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మను ఆర్పే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటా. నేను ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేస్తా. ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తా. ఎడతెగక తీర్మానం తీసుకో. ఆయన మన దేవుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకంటే ఆయన మన దేవుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడుగా ఉన్న దేవుడు మనకి నువ్వు నీ ఆరాధించే ఆరాధన దైవముగానే ఉన్నాడు కాబట్టి ఉదయాన్ని లేవగానే కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నందుకు నీ పాపాల నిమిత్తమైన రక్తాన్ని చిందించి నా పాపాల విషయమై సిలువ మరణము పొంది పాతిపెట్టబడి తిరిగి లేచాడు. నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతలు తెలియచేయాలి. అందుకే 118వ కీర్తన కీర్తనలు 118 20వ వచనం చూసినట్లయితే అక్కడ ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మందిరం, గృహం. నీ హృదయమే దేవుని ఆలయం. హల్లెలూయా. నీ హృదయం దేవుని ఆలయం. ఇది యెహోవా గుమ్మం. నీ హృదయం ఏంటంట? యెహోవా గుమ్మం. మరి నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. అది దేవుని యొక్క మన దేవుని మన హృదయములో ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన దయాళుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా ఆయన మనకు దేవుడుగా ఉన్నందుకు, రెండవది దయాళుడుగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దయాళుడుగా ఉన్నాడు. మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. దయాళుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు. ఏమాటి డౌట్ రాకూడదు మనకు. దయాళుడైన, దయాగుణము కలిగిన వాడు, నిన్ను దయా హృదయంతో స్వీకరించేవాడు, దయా హృదయంతో నీ పాపాలను తుడిచివేయవాడు, దయగలిగిన దేవుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మూడవది, ఆయన నామము పరిశుద్ధమైనది కనుక. ఏమంట? పరిశుద్ధమైనది. ఈ లోకంలో ఎందరో దేవుళ్ళు దేవతలని చెప్పుకుంటున్నారు, కానీ పరిశుద్ధత లేని వారిగా కనబడుతున్నారు. ఒక్కడే ఒక దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు, అందరికీ అగుపడ్డాడు. మనకు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక నువ్వు నేను పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. 97వ కీర్తన, కీర్తనలు 97 12వ వచనం, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా, ఎవరు ఈ నీతిమంతులు? ఆయనను ప్రేమించి, ఆయనను ప్రార్థిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఉన్నతమైన నామముగా ఎడతెగని ప్రార్థనలకు యోగ్యుడిగా ఉన్నాడని గ్రహించిన నీతిమంతులు దేవునికి స్తోత్రం. భక్తిపరులు, నీతిగా యథార్థంగా భక్తిగా ఆరాధించువారు. ఏమంట? యెహోవా యందు సంతోషించుడి. ఎందుకంటే ఈ సంతోషం అనేది ఆయన యందు భయభక్తులు నీతిగా ఉన్నవారే అట్టి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పరిశుద్ధ నామము ఉన్నతమైన నామముగా, రక్షకుడుగా యేసుక్రీస్తు పంపబడిన నామముగా, అభిషక్తుడుగా, దయాళుడుగా, దేవుడుగా ఆయన మనకున్నాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మొదటిగా మనకు దేవుడుగా ఉన్నందుకు, రెండవది ఆయన దయాళుడుగా ఉన్నందుకు, మూడవది ఆయన నామము పరిశుద్ధమై ఉన్నది కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు యోగ్యుడిగా ఉన్నాడు. కృతజ్ఞత. నాలుగవదిగా ఆయన న్యాయ విధులను బట్టి న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. న్యాయ విధులను బట్టి నీవు ఆయనను స్తుతించి ఆరాధించు. 7వ కీర్తన, ఏడవ కీర్తన 17వ వచనం, చివరి వచనం, యెహోవా న్యాయ విధులు విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. భక్తుడు అంటున్నాడు, యెహోవా న్యాయ విధులను విధించువాడని. ఎస్, ఇది కరెక్టు, ఇది తప్పు. ఈ పాపి, ఈయన నీతిమంతుడు. ఇలాంటి అధికారము కలిగిన దేవుడుగా ఉన్నాడు. న్యాయ విధులను బయలుపరచువాడు ఉన్నాడు.
అందుకనే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కీర్తి గానాలకు ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. మొరపెట్టి ఆరాధించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను న్యాయ విధులు యథార్థమైనవి కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఐదవదిగా ఆయన సమీపముగా ఉన్నాడు గనుక. ఎక్కడున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. సమీపంలో ఉన్నాడు. రా అనగానే మన అందుబాటులో ఉన్నాడు, కనబడడు, మన మధ్యలో ఉన్నాడు. సమీపముగా ఉన్నవాడు కనుక ఆయనను స్తుతించుడు. 75వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాడు. 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవునికి స్తోత్రం. సమీపంగా ఉన్నాడు, ఎంతో దూరంలో లేడు. అందుకే నరులు ఆయన ఆశ్చర్య కార్యములను చూసి వివరించెదరు, చెప్పెదరు. 2019 నుంచి దేవుని సన్నిధిలో మేము ఆన్లైన్ సర్వీస్ నడుస్తూనే ఉంది. ఆయన ఆశ్చర్య కార్యముల గురించి వివరిస్తూనే ఉన్నాం, తెలియజేస్తూనే ఉన్నాం. గొప్ప దేవుడు, మహాదేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు, మా పట్ల జరిగించాడు. ఆయన ప్రణాళిక మా మీద నిలబెడుతూ ఉన్నాడు అని మేము చెప్తూనే ఉన్నాం. అదే రీతిగా ప్రతి ఒక్కరి మీద, నరుల మీద ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించువాడు ఉన్నాడు. నువ్వు నమ్మాలి, వాటిని విశ్వసించాలి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము. నీవు సమీపముగా ఉన్నావు, ఎక్కడో లేవు, నేను వెతకటానికి లేదు, మాకు సమీపంలో ఉన్నావు. మా ఆరాధనలో నువ్వు ఉన్నావు, మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు. ఆదరణకర్త మా మధ్యలో ఉన్నది. నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం. సమీపంగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా స్తుతులకు పాత్రుడుగా మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, మీరు మా మధ్యలో ఉన్నారని మేము భావించి దేవా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆనాడు మొదలుకొని నేటి వరకు అనేక దైవజనమా దేవుని కొనియాడుతూనే ఉన్నది. ఆశ్చర్య కార్యములను వివరిస్తూనే ఉన్నాయి. అద్భుత కార్యాల గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రతి వారి పట్ల ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యమైన కార్యాలు, ఊహకు అందనివి, ఊహకు మించినవి. అనుకోలేను బ్రదర్, ఈ విధంగా జరుగుతుంది అని. ఇది ఎలా జరిగేందో కూడా ఊహించలేను బ్రదర్. ఎంతమంది సాక్ష్యాలు లేవు ఈ విధంగా? మన ఊహకు అందని ఆశ్చర్యమైన కార్యాలు అవుతుందా? ఇది సాధ్యమేనా? ఎస్, దేవుని ప్రణాళికలో ప్రతి కార్యము జరుగుతున్నది. మన ఎడల ఆశ్చర్యమైన కార్యములను
చేయుచున్నాడు గనక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 107వ కీర్తన 15వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. ఎందుకంటే ఆయన మన ఎడల ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎర్ర సముద్రం పాయలవుతుందని అనుకున్నారా? బండలు కొడితే నీళ్ళు వస్తాయి అనుకున్నారా? ఊరేటి పిచ్చుకలు మన్నాను కురిపిస్తారని అనుకున్నారా? కుంటివారికి చూపునిస్తానని, చనిపోయిన వారిని లేపుతాడని, కుంటివారు నడుస్తారని, మూగమాలు మాట్లాడతారని, చాంద రోగులు స్వస్థపడతారని, పక్షవాయు గలవాడు స్వస్థత పడతాడని, కుష్ఠరోగులు బాగవుతారని ఒకటారండి అనుకున్నారా? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆయన సన్నిధిలో వచ్చి ఒక్కొక్క ప్రశ్న అడుగుతా ఉంటే నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్తుంటేనే బాగైపోతాడు, స్వస్థత అయిపోతాడు. ఒక అధికారి పేతురు అత్త ఇంట్లోకి వెళ్ళగానే ఆమె అస్వస్థతలో ఉన్నది, జ్వరంతో ఉన్నది. స్వస్థపరిచాడు, వెంటనే పరిచయం చేసి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. భయంకరమే, ఆయన చూడాలంటేనే ఆశ్చర్యం అందరికీ. అలాంటి వ్యక్తి మార్పు. ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడంటే మానవులను అందరినీ కూడా ఆయన ఎంతగానో ఉన్నతంగా ఆయన ఆశ్చర్య కార్యములు అలా ఉంటాయి. ఎంత పాపిష్టి వీడు! జక్కయ్య విషయంలో అనుకోలే. శవం వాసన పట్టిందయ్యా, 4 రోజుల శవం అయ్యా. తన సహోదరి అంటుంది, లాజరు సహోదరి. మనం వెళ్ళలేం, తీయలేం. మానవులకు చేసిన గొప్ప కార్యాలు కదా. విధురాలకు ఒకడే కొడుకు, వాడిని ఎత్తుకొని ఊరి బయటికి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారికి ఎదురుగా వచ్చి వాడిని ముట్టంగా కుమారుడు చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. నరుల కనులు వారి కనుల ముందే ఆశ్చర్యమైన కార్యాలు. నేటి దినాన భయంకరమైన తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, రౌడీ సీటులు, నక్సలైట్లు, గుండాలు. ఎంత గొప్ప సాక్ష్యాలండి, ఎంత గొప్ప సాక్ష్యం. వివరించకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు. ఆశ్చర్యమైన తన కార్యాలను బట్టి ప్రజల్లో తన సాక్ష్యాన్ని వెదజల్లుతూనే ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యమైన కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. అందుకే ఉదయాన్నే లేవంగానే మధ్యాహ్న రాత్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన దయాళుడు కాబట్టి, ఆయన నామము పరిశుద్ధము కాబట్టి, ఆయన న్యాయ విధులు ఉన్నతమైనవి కాబట్టి, ఆయన సమీపంగా ఉన్నవాడు కనుక, ఆయన మన ఎడల ఆయన ఆశ్చర్యమైన కార్యాలు వెళ్ళలేనివి కాబట్టి, చివరిగా ఆయన మన రక్షణాధారము బట్టి, రక్షకుడు బట్టి, రక్షించువాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించే అధికారము కలిగిన దేవుడుగా పంపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. 118వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. నీవు మాకు రక్షణ ఆధారణమై
మాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. రక్షణ ఆధారం, రక్షించువాడు, పాపికి విమోచించువాడు, కరుణా దయాళుడు, కరుణ సంపన్నుడు, పాపి విషయములో ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుని కుమారుడుగా పంపబడిన శ్రీ యేసు క్రీస్తు ప్రభుల మానవ జాతి రక్షణ కొరకే. పాపములో ఉంటే శాపములోనికి వెళ్తారు కాబట్టి వారిని రక్షించి ఉన్నతమైన తన స్థానంలో నిలబెట్టుకోవడానికి ఆయనను మనం వచ్చిన రక్షణ ఆధారణ కారణభూతుడు కనుక అందును బట్టి ఆయనకు కృతజ్ఞత వస్తుంది. ఎందుకు? అందును బట్టి నిన్ను రక్షించి నిన్ను తీర్చిదిద్ది ఒక మనిషిగా నేను నిలబెట్టాడు. ఒక మృగము నువ్వు మాట వినేవాడవు కాదు, మాట తప్పేవాడు. నిన్ను ఒక మనిషిగా చేశాడు. ఒక పాపి జీవితంలో మునిగిపోతున్న నిన్ను లేపి కడిగి శుద్ధి అయిన తన రక్తంలో కడిగి నిన్ను పవిత్రుడిగా నిలబెట్టాడు, నీతిమంతునిగా తయారు చేశాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు నా దేవా నా ప్రభువా అనే తెలుసుకునే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. ఎందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నీకు సమీపంలో ఉన్నాడు. రా అంటే పిలిచే నీ సమీపంలో ఉన్నాడు. నిన్ను మార్చడానికి శక్తిమంతుడైన దేవుడు నీ బ్రతుకును నా బ్రతుకును తీర్చిదిద్దే సామర్థ్యము కలిగిన దేవుడుగా నా రక్షణ కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించిన దేవుడుగా మనకు ప్రాయచిత్తం ఇచ్చిన దేవుడుగా పాప పరిహారార్థ బలి ఆయన అర్పించాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేశాడు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు మాకు సమీపంలో ఉన్నారు, అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నారు. ఎడతెగక నీ మీద మా మీద నీ ప్రేమ ఉన్నది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలించు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి సహాయం కృపను దయచేయండి. బేతేలు క్రీస్తు సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఎందరైతే వర్తమానాన్ని వింటున్నారో, ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుకున్నారు, అటు బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలహీనతలో ఉన్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను. బట్టి విషయంలో, వారి కుటుంబం విషయంలో, లక్ష్మణ్ విషయంలో, వారి కుటుంబం విషయంలో, అయా మరి ప్రత్యేకంగా ముస్లిం విషయంలో, ధన విషయంలో, శాంతమూర్తి అదే రీతిగా నాయన మాథ్యూ విషయంలో ప్రార్థిస్తున్నాను. వీరందరినీ ముట్టని తాకండి, స్వస్థత దయచేయండి. ప్రత్యేకంగా భోగారం విషయంలో ప్రార్థిస్తున్నా, జరగబోయే పరిచయ విషయంలో ప్రార్థిస్తున్నా. నీ చిత్తము మా ముందు నెరవేర్చి జరుగునుగాక. భోగార ప్రాంతం నీ సన్నిధిలో ఉంటుంది, గొప్ప అద్భుతమైన పరిచర్య అక్కడ జరుగుతుంది. తండ్రి ఎడతెగక ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ప్రతి ఒక్కరి ముందుకు వచ్చేదాకా సహాయాన్ని మొదటి దినం పునరుత్థాన దినాన్ని ఎంపిక చేసుకొని సాయంత్రము జరగనైన ఆరాధనలో మీరు తోడుగా ఉండి అద్భుతంగా ఆరాధనలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మతోనూ సత్యముతోనూ ఎడతెగక నీ సన్నిధిలో ప్రార్థించే విడుదలగా ఉండుటకు సహాయం దయచేయండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని, మంత్రులను బట్టి, గవర్నమెంట్ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఆయా ముఖ్యమంత్రుల మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రపంచం దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని,
పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సు, ఆయిలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క రైతు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చే వ్యాధుల కొరకే ప్రార్థిస్తున్నాం. భూకంపాల కొరకై నైనా ఎన్నో ప్రపంచంలో అక్కడెక్కడ తగలబడిపోతున్న దేశాలను బట్టి, వర్షముతో, తుఫానుతో, మంచు తుఫానులతో నైనా మునిగిపోతున్న దేశాలను బట్టి, యుద్ధాలతో నడుస్తున్న దేశాలను బట్టి ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానం ఇచ్చి మమ్మను, మా కుటుంబాన్ని, మీరు ఇచ్చిన పరిచర్యను, నా తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, నాన్నదమ్ముల, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను, రక్త సంబంధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క పేరెంట్స్, మరుదులను బట్టి వారికి కలిగించిన కుటుంబాలను బట్టి, ప్రత్యేకంగా మా ప్రభా ఈ యొక్క సమయంలో మాతో పాటు ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించి, ధ్యానకాల సమయంలో ప్రభా నేను రెక్కల కింద భద్రపరిచి, ప్రతి సమయమందు అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దుమని ఎడతెగక నీ సన్నిధిలో ప్రార్థించే, ఆరాధించే కృపను మా అందరికీ దయచేయండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, దానిని రూపును జ్ఞాపకం చేసుకున్నాం, చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, వ్యాపాశ్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏ గేటాల నుంచి ప్రతి కుటుంబాన్ని, ఉషాగూడపులో పనిచేస్తున్న నాతోటి ఆయా వర్కర్లను బట్టి ప్రార్థిస్తున్నాం, ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టడానికి పొందన ప్రత్యేకంగా తండ్రి ధ్యానకాల సమయంలో ప్రతి బిడ్డను చేరదీసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రపరచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. లోకమందిన మాత్రం నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం లోకమంది ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును. మాకు కావలసినది ఆహారము దయచేయండి, మా రుణస్తులను ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనతో కాకి, ఎందుకనగా రాజ్యము, బలము, నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నున్న సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయ చేత పతిత పావన నామ, పంపుము దయ చేత పతిత పావన నామ, నింపుము నీ సేవ ఇహ ముక్తి గనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.